అందరికీ నమస్కారం. రామ్ రామ్, జై శివలాల్. ఈరోజు 17వ తారీఖు డిసెంబర్ 2024. ఈరోజు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి ఏ విధంగా మార్కెట్ జరిగిందో ఒకసారి చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి ఓపెనింగ్ 24,584కు ఓపెన్ అయ్యి 24,624 హైకి వెళ్ళి 24,303 వరకు లో వెళ్ళేసి 24,336కు క్లోజ్ అయింది. అంటే దగ్గర 320 పాయింట్లు ఈరోజు పడిపోయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53,394 ఓపెన్ అయ్యి 53,515 వరకు హైకి వెళ్ళి తర్వాత 52,709 రూపాయల వరకు లోకి వెళ్ళేసి 52,834కు క్లోజ్ అయింది. ఇది ఈరోజు మంగళవారం 17వ తారీఖు జరిగిన మార్కెట్. అదేవిధంగా ఫ్రెండ్స్, రేపు బుధవారం జరిగే మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ గురించి ఒకసారి చూద్దాం. రేపు బుధవారము 18వ తారీఖు నిఫ్టీ 50 ఇండెక్స్ వచ్చేసి 24,490 రెసిస్టెన్స్ లైను. అంటే ఈ లైన్ దాటి పైకి వెళ్తే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 24,315 సపోర్ట్ లైను. అంటే ఈ లైన్ కిందికి దాటి కిందికి వస్తే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇది బుల్లిష్ అవుతుంది, ఇది బేరిష్ అవుతుంది. సో దీని మధ్యలో జాగ్రత్తగా చూసి మీరు చూడండి. రేపు కూడా 2 క్యాండిల్స్ రెడ్ అయ్యాయి. చూద్దాం రేపు ఏమవుతుందో. ఒకటే ఫ్రెండ్స్, మనము ఇది దాటి పైకి వెళ్తే పైకి వెళ్ళే అవకాశము, ఇది దాటి కిందికి వస్తే కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 53,030 రూపాయలు రెసిస్టెన్స్ లైను, 52,715 సపోర్ట్ లైను. అంటే ఇది దగ్గర 700 పాయింట్లు, 750 పాయింట్ల దాకా ఇది తేడా ఉంది. రేపు ఈ లైన్ దాటి పైకి వెళ్తే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, మరియు ఈ లైన్ దాటి కిందికి వస్తే కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ సపోర్ట్ లైన్ దాటి కిందికి బ్రేక్ అయితే సపోర్ట్ లైన్ బ్రేక్ అయ్యి కిందికి వస్తే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ లైన్ దాటి పైకి వెళ్తే మార్కెట్ అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, దీన్ని జాగ్రత్తగా గమనించగలరని మనవి. అదేవిధంగా ఫ్రెండ్స్, మన యొక్క యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లో మీ రవీందర్ నాయక్. అందరికీ థ్యాంక్ యూ.